అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చెన్నై సోనీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీరు ఎక్కడా చూడనటువంటి ఒక అద్భుతమైన ప్రదేశాన్ని చూడవచ్చు. ఒకే ఒక పెద్ద కొండరాతిని చెక్కుకుంటూ వెళ్ళి ఒక మహా కైలాస పర్వతాన్ని సృష్టించారు. ఇంత అద్భుతమైన కట్టడాన్ని నిర్మించడానికి సుమారు 4 లక్షల మిలియన్ల టన్నుల బరువున్న ఒక పెద్ద పర్వతాన్ని ఈ విధంగా చిక్కుకుంటూ నిర్మించి కైలాస మందిరాన్ని నిర్మించారు. సుమారు 18 సంవత్సరాల పాటు కష్టపడితే కానీ ఈ కైలాస మందిరం తయారవ్వలేదు. సాధారణంగా ఏ కట్టడానికైనా సరే కింద బేస్మెంట్ నుంచి మొదలుపెట్టి పైన కడతారు. కానీ ఈ ఎల్లోరా క్లేవ్స్ని మాత్రం ఒక పెద్ద కొండ పైనుంచి చెక్కుకుంటూ కింది వరకు తయారు చేశారు. ఇంత అద్భుతమైన కట్టడాన్ని నిర్మించడానికి ఎలాంటి రాళ్ళు కానీ ఉపయోగించబడలేదు. కేవలం ఒక పెద్ద పర్వతాన్ని మాత్రమే చెక్కుకుంటూ ఈ విధంగా అయితే తయారు చేయబడింది. ఒకే శిలపై నిర్మించబడ్డ ఈ కైలాస మందిరం వరల్డ్స్ లార్జెస్ట్ మోనోలిథిక్ టెంపుల్ అని పిలువబడే ఈ కైలాస మందిరం మహారాష్ట్రలోని ఔరంగాబాద్కి 30 కిలోమీటర్ల సమీపంలో వేలూరు అనే ప్రాంతంలో ఈ అద్భుతమైన కట్టడం అయితే ఉన్నది. ఇక్కడ మనకి సపరేట్గా పార్కింగ్స్ అయితే ఉంటాయి. 2 వీలర్స్కి ఇంకా 4 వీలర్స్కి మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. మన భారతదేశంలో ఉన్న ఇంత అద్భుతమైన కట్టడాన్ని చూడడానికి చాలామంది విదేశీయులు అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే ఏదేమైనప్పటికీ ఈ అద్భుతమైన కట్టడాన్ని ధ్వంసం చేయడానికి అప్పట్లో ఔరంగజేబ్ అనే రాజు ప్రయత్నించగా కేవలం 20% మాత్రమే ఈ కట్టడాన్ని నాశనం చేయగలిగారు. ఒకే శిలపై చెక్కబడిన ఈ అద్భుతమైన కట్టడాన్ని మోనోలిథిక్ స్ట్రక్చర్ అని లేదా మోనోలిథిక్ టెంపుల్ అని అంటారు. సో ఈ కట్టడాన్ని మాత్రం ఏలియన్స్ కట్టారని కొంతమంది, లేదు మనుషులే కట్టారని ఇంకొంతమంది శాస్త్రవేత్తలు అంటున్నారు. షిరిడీ వెళ్ళాలని ప్లాన్ చేసుకునే వాళ్ళు అక్కడ చుట్టుపక్కల ఉన్న ఎల్లోరా క్లేవ్స్ని కూడా ప్లాన్ చేసుకోవచ్చు.
ఈ ఎల్లోరా కేవ్స్ భూగర్భంలో ఒక మహానగరమే నిర్మించబడిందని కొంతమంది శాస్త్రవేత్తలు అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఇది ఎందుకు కట్టారు, ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారన్నది పూర్తి వివరాలైతే ఎవరికి సరిగ్గా తెలీదు. అయితే 6వ శతాబ్దంలో కానీ 7వ శతాబ్దంలో కానీ ఈ మహా కైలాస పర్వతాన్ని నిర్మించారని చెప్పేసి శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.